మన సనాతన కాంక్లేవ్ అత్యద్భుతమైనటువంటి హిట్ చేసిరు. మీ అందరికి కూడా ధన్యవాదాలు. అటు ఆఫ్ స్క్రీన్లో ఎట్ ది సేమ్ టైం ఆన్లైన్లో కూడా వేల మంది చూసారు. మన అక్కడ ఉన్నటువంటి థియేటర్లోకి కూడా చాలామంది వచ్చారు. దాదాపు 2000కు మించిన క్రౌడ్ వచ్చింది. అద్భుతమైనటువంటి సెషన్స్ జరిగాయి. అండ్ వీటన్నిటిని కూడా మనం మీకు అందరికీ తెలిసిందే రిఫ్లెక్షన్ ఛానల్కి మానిటైజేషన్ లేదు, డిమానిటైజ్ అయిపోయింది. దాదాపుగా 11 నెలలు అవుతుంది. మనం ఎంత కంటెంట్ దీనిలో అప్లోడ్ చేసినా కూడా యూట్యూబ్ నుంచి మనకి ఇన్కమ్ అనేది ఉండదన్నమాట. సో డబ్బులు రావు. బట్ ఏంటంటే రీచ్ ఎక్కువగా ఉంది కాబట్టి దీంట్లో మనం చాలా వీడియోస్ చేస్తున్నాం. ఎందుకంటే మనం చేస్తున్నటువంటి వీడియోలు చాలామందికి చేరుకోవాలనేటువంటి ఉద్దేశంతో. అయితే మన సనాతన కాంక్లేవ్కి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా మనం రిఫ్లెక్షన్ ప్రో అని ఆల్రెడీ ఒక ఛానల్ స్టార్ట్ చేసాము. దాంట్లో అప్లోడ్ చేస్తున్నాము షార్ట్స్, బైట్స్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా. సో దయచేసి ముందు మనం అన్ని వీడియోస్ కూడా రిఫ్లెక్షన్ ప్రోలోనే అప్లోడ్ కూడా చేస్తాము. సో దయచేసి అందరూ కూడా రిఫ్లెక్షన్ ప్రోని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఆర్థికంగా కూడా ఏదైనా సహాయం చేయొచ్చు మన ఛానల్కి. చట్టబద్ధ రాజ్యాంగం, చట్టంలో సనాతనం. బేసిక్గా ఏంటంటే రాజ్యాంగం ప్రకారమే మన దేశంలో ఏదైనా జరగాలి, రాజ్యాంగాన్ని దాటి మనం ఏమి చేయకూడదు అనే దాంట్లో మనం బ్రతుకుతూ ఉంటాం. ఎందుకంటే హిందువులకు భగవద్గీత ఎలాగో భారతదేశానికి రాజ్యాంగం అలాగా అని చెప్పి అనుకోవచ్చు. కానీ హిందువులకు భగవద్గీతలో ఏముందో తెలియదు, అది వేరే విషయం సార్. అయితే అంతే కదబ్బా, యా. కానీ చెప్తూ ఉంటాం, మనం చెప్పుకోవడానికి కావాలి, ఉపమానాలు కావాలి. అయితే ఇక్కడ రాజ్యాంగం గురించి సార్ గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఆ స్టేట్మెంట్ దగ్గరికి వస్తున్నాను సార్. హిందూ వ్యతిరేక రాజ్యాంగం, ఇటువంటి మాట నేను అంటే దాదాపుగా 13 సంవత్సరాల నుంచి ఈ మీడియాలో తిరుగుతున్నప్పటికీ ఎక్కడా నేను వినలేదు, ఎక్కడా చూడలేదు. కానీ వీరి నోట విన్నాను, వీరు రాసినటువంటి పుస్తకంలో చదివాను, హిందూ వ్యతిరేక రాజ్యాంగం అని. అసలు ఎందుకు అలా అనాల్సి వచ్చింది సార్? ఒకటి ప్రశ్న, ఎందుకు హిందూ వ్యతిరేక రాజ్యాంగం? అది కూడా ఎందుకంటే రాజ్యాంగ సవరణలు చాలా జరిగాయి. చాలా జరిగినప్పటికీ ఇన్ని సంవత్సరాల తర్వాత స్టిల్ ఇప్పటికీ హిందూ దేశం, భారతదేశంలో హిందూ వ్యతిరేక రాజ్యాంగం అని ఎందుకు అనాలనిపించింది? ఎందుకు అంటే అది హిందూ వ్యతిరేక రాజ్యాంగం కాబట్టి. ఇక్కడ అనుమానం ఏం లేదు. ఇక్కడ ఏంటంటే అమ్మ సార్, అది మన చేతిలో లేదు. ఇప్పుడు పర్వాలేదా? వినపడుతుందా? ఎస్ సార్. వీళ్ళకు ఉన్నంత వోకల్ పవర్ లేదయ్యా. నాకు కాస్త ప్రయత్నం చేస్తా. మేము ఒక మాట మాట్లాడి, మీరు ఒక మాట, మేము 1000 మాటలు ఒకటే గట్టిగా మాట్లాడటాను. మనకి హిందూ దేశానికి గొప్ప మోసం జరిగింది. ఈ రాజ్యాంగము అనేది పెద్ద మోసం, హిందువులకు జరిగిన పెద్ద ద్రోహం. మన కర్మ ఏమిటంటే ఆ రాజ్యాంగం వచ్చి ఇప్పటికి 75 ఏళ్ళు అయింది. 75 ఏళ్ళు నిండిన తర్వాత కూడా అసలు ఈ దేశంలో ఉన్న రాజ్యాంగం ఏమిటి, దీని స్వరూపం ఏమిటి, స్వభావం ఏమిటి, దీనివల్ల మంచి ఏమిటి, చెడు ఏమిటి అని ఆలోచించిన వాడు, దాని గురించి అసలు పట్టించుకున్నవాడే ఈ దేశంలో లేడు. అది సిగ్గుచేటు మనకి. 2000 సంవత్సరంలో అంటే ఇప్పటికి 25 ఏళ్ల కింద అటల్ బిహారీ వాజ్పేయి గారు రాజ్యం చేస్తున్నాడు. ఆయన ప్రధానమంత్రిగా ఉండగా ఆయన దగ్గర ఎల్కే అద్వానీ అనే ఆయన ఉప ప్రధాని మరియు హోంమంత్రిగా ఉన్నారు. ఆయన ఒక ప్రమాదకరమైన స్టేట్మెంట్ ఇచ్చాడు ఒకసారి. ఏమని అంటే, రాజ్యాంగం వచ్చి 50 ఏళ్ళు అయింది కదా, మనం ఒకసారి సమీక్ష చేద్దాం, అసలు ఏమైంది, ఇది మంచా చెడా, ఒకసారి రివ్యూ చేద్దాం, సింహావలోకనం చేద్దాము అని అన్నాడు. అనగానే మొత్తం మీడియా వాళ్ళు, ఈ దేశంలో మేధావులుగా చలామణి అయ్యేవాళ్ళు, విదేశీ తొత్తులు, మిషనరీల ఏజెంట్లు, వీళ్ళందరూ మేధావులు అంటారు. వీళ్ళందరూ కలిసి ఆయన మీద పడి పీకేశారు. మామూలుగా కాదు, కుక్కలు కనుక ఒక్కసారి 10-15 కుక్కల మీద పడితే ఏమవుతుంది, అద్వానీ గారిని అట్ట కరిచారు. అందరికన్నా పెద్దగా కరిచింది సోనియా గాంధీ. ఎందుకంటే ఆమె కోపం వచ్చింది. ఆమె ఎట్లే, ఆమె ఈ దేశం మనిషి కాదు, ఈ దేశానికి ఆమెకి సంబంధం లేదు.
మొన్న ఎప్పుడో వాళ్ళ ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాతనో ఎప్పుడో ఆమె మన మీద దయతలిచి ఇండియన్ పౌరసత్వం తీసుకున్నది. ఇప్పటికి కూడా ఆమె కొడుకు ఒకడు రౌల్ విన్సీ అనేవాడు ఉన్నాడు. వాడి పేరు రౌల్ విన్సీ. వాడిని మనం ఇంకా రాహుల్ గాంధీ అని పిలుస్తుంటాం. వాడికి బ్రిటిష్ పౌరసత్వం ఇంకా ఉన్నది. వాడు అసలు ఇండియాలో పార్లమెంటు మెంబర్గా నిలబడటానికే అనర్హుడు. వాడి పౌరసత్వం అర్జెంటుగా రద్దు చేయాలి అని సుబ్రహ్మణ్య స్వామి అని ఒక్క ఆయన, ఇందాక నేను చెప్పా చూడండి, ఎల్కే అద్వానీ గారు, అటు మన దేశంలో అప్పుడప్పుడు ఒక్కొక్కళ్ళు నిలబడి ఫైట్ చేస్తుంటారు. ఆయన కొన్ని ఏళ్లుగా కష్టపడుతున్నాడు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. ఈ రౌల్ విన్సీ అనేవాడు ఇండియన్ కాదు, వీడికి అసలు ఇండియన్ పౌరసత్వం లేదు, మనం దీని మీద చర్య తీసుకోవాలి అని పట్టించుకున్న వాళ్ళు ఎడి దేశం. మనకేంటంటే అలాంటి విషయాలు పట్టవు. ఆ రకంగా వాళ్ళ అమ్మగారు చాలా కోపానికి వచ్చి, రాజ్యాంగాన్ని రివ్యూ చేస్తావా అమ్మా, ఇంత దుర్మార్గమా, అంటే మనువాదం తెచ్చిపెట్టేస్తావా, హిందూ రాజ్యాంగం రాసేస్తావా, ఇక్కడ మైనారిటీలు క్రిస్టియన్లు బతకడానికి ఇల్లేదా, బతకనివ్వరా అని మీద పడ్డారు. పడితే మనందరం ఏం చేయాలి? ఈ దేశంలో 175 మందో 80 మందో హిందువులమని అనుకుంటుంటాం కదా. మీకు బుద్ధి ఉందా? అసలు 50 ఏళ్ళు అయిన తర్వాత కూడా రాజ్యాంగం ముట్టుకోవడానికి వీల్లేదా? ఏమిటమ్మా తప్పు అని ఆమె నోట్లో గడ్డి పెట్టాలి. అది ఎవ్వడు పెట్టాల. చోద్యం చూస్తూ కూర్చున్నారు. చోద్యం చూస్తూ కూర్చోవటం అనేటువంటి బుద్ధి తక్కువతనం మనందరికీ రావటం వల్ల ఏమైందంటే, ఆ అద్వానీ గారు ఇంకా ఉన్నాడు, ఆయన పాపం, ఆయన చెంపలేసుకొని మాది బుద్ధి తక్కువైంది, మేము రాజ్యాంగం జోలికి పోము, మేము ఇలా రాజ్యాంగాన్ని రివ్యూ చేసేవాళ్ళం కాదు అని పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చాడు. సిగ్గుండొద్దండి మనకి. ఆ రకంగా పోనీ అది ఏదన్నా ముట్టుకుంటే అపవిత్రమైపోతుంది, ఎవ్వడు ముట్టుకోకూడదు, దాన్ని చూడకూడదు, అదేదో మన వేదాల్లో అక్షరముకు కూడా మార్చొద్దు అని అంటారు అని మన వాళ్ళందరినీ కలిపి మీద పడి తిడుతుంటారు మేధావులు. వేదాల్లో ఎవడన్నా అర్థం మార్చినా, ఇంకేదన్నా భాష్యం రాసినా మన జగద్గురువులకు కానీ మన హిందువులకు కానీ మనమేం పెద్ద అభ్యంతరం పెట్టం. వేదాలనే మనం అంత అనుల్లంఘనీయమని మనమేం అనుకోం. నీ ఇష్టం రా నాయన చెప్పు నీ సంగతి అంటాం. అలాంటిది ఈ రాజ్యాంగం ముట్టుకోవటానికి, అక్షరం ముక్క మార్చడానికి వీల్లేదా, దాన్ని అసలు రివ్యూ చేయటమే తప్ప అంటే, ఈ రాజ్యాంగం రాసిన దానికి 2 పేర్లు చెప్తారు. ఒకడెవరయ్యా అంటే, అసలు మొత్తం ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది, మనందరం ఇవాళ ధర్మం 4 పాదాల మీద ఒక కాలు మీద ఉన్నది అంటే దానికి మొత్తానికి కారణం జవహర్లాల్ నెహ్రూ అనేవాడు ఉన్నాడు. ఆ మహానుభావుడే నవభారత నిర్మాత అని చెప్తుంటారు హిస్టరీ పుస్తకాల్లో. మీరు విన్నారు కానీ బయట పుస్తకాలన్నింటిలో చెప్తుంటారు. ఆయన ఏమన్నాడంటే, ప్రైమ్ మినిస్టర్గా ఉండి భారత రాజ్యాంగము ఇంకా 1949 సంవత్సరంలో ఇంకా అమల్లోకి రాకపోయే ముందు పార్లమెంట్లో ప్రకటన చేశాడు. ఏమని అంటే, ఇప్పుడు మనం రాస్తున్న రాజ్యాంగం మనకి తర్వాత వచ్చే వాళ్ళని సంతృప్తి పరుస్తుందో లేదో మనకు చెప్పలేం. దీన్ని ఒక 10 ఏళ్ల పాటు ఎవ్వరూ మార్చొద్దు అని అంటున్నారు కొంతమంది. మార్చకూడదండి, మనం ఇప్పుడే లాక్ చేసేద్దాం రాజ్యాంగాన్ని, ఎవడూ మార్చకుండా 10 ఏళ్ళు లాక్ చేద్దామని అంటున్నారు. అది బుద్ధి తక్కువ పనయ్యా. ఇవాళ మనం రాసిన రాజ్యాంగం రేపు స్వతంత్రం రాగానే స్వతంత్ర భారత ప్రజలు ఇది మాకు వద్దు అని అనుకోవచ్చు. అప్పుడు వాళ్ళు దాన్ని అవతల బారేసి మళ్ళా రాసుకుంటారు. మనమెవరు అది చెప్పటానికి అని నెహ్రూ గారు 1949లో అన్నాడు. 1949 ఇంకా రాజ్యాంగం అమల్లోకి రాలా. అదే అంటే ఒక 10 ఏళ్ళు కూడా మార్చొద్దు అంటమే తప్పని అప్పుడు వాళ్ళే అంటే, 50 ఏళ్ళు అయిన తర్వాత రివ్యూ చేద్దామనటానికి ఎవడండి వీళ్ళు ఎందుకన్నారు?
సరే ఆ 25 ఏళ్ల కింద జరిగినటువంటి ఆ అద్వానీ గారి టైంలో చేతులు గాలి షాక్ కొట్టింది చూసారా? ఏమితో ఒకటి కాస్తో కూస్తో మేలు ఏదైనా జరిగితే బీజేపీ ప్రభుత్వ హయాంలోనే ఈ దేశంలో జరుగుతుంది. వాళ్ళు అట్టగొడుగా పరిపాలించిన 50 ఏళ్ల పాటు పరిపాలించిన తర్వాత మన అదృష్టవశాత్తు అటల్ బిహారీ వాజ్పేయి అనేటువంటి మహానుభావుడు వచ్చి జాతీయ ప్రభుత్వం అనేది మొదటిసారి ఏర్పడి, అద్వానీ అనే ఆయన మంచి సర్దార్ పటేల్ లాంటి వాడు అంటారు అందరూ, ఆయన వచ్చి రాజ్యాంగం మొదలు పెడతాము కాస్త ఒకసారి చూద్దామంటేనే అన్నాడే. అప్పుడు జరిగిన వీళ్ళందరూ కలిసి కుక్కలన్నీ కలిసి మీద పడినాయి చూసారా? దాని ఎఫెక్ట్ ఎట్టబడిందంటే 75 ఏళ్ళైంది మొన్న, జనవరి 26 ఎన్నాళ్ళైంది మొన్న, ఒక వారం రోజుల కింద రిపబ్లిక్ డే వచ్చింది కదా. ఇన్ని మీడియా ఛానళ్ళు ఉన్నాయి కదా, ఇంతమంది జర్నలిస్టులు ఉన్నారు కదా, మహామేధావులు ఎవడైనా కనీసం ఒక అడ్డమైన పనికి మాలిన అష్టావక్ర ప్రోగ్రాములు ఇన్ని చేస్తుంటారు కదా, ఛానళ్ళలో పత్రికల్లో చెత్త చెదారంతో రాస్తుంటారు కదా. అక్కడ ఎవడో అడుక్కు తినేవాడు ఉన్నాడు, రోడ్డు మీద అడుక్కుంటున్నాడు అంటే వాడిని ఇంటర్వ్యూ చేయాలి. వాడు చెప్తాడు మహాత్మా గాంధీ గురించి, రాజ్యాంగం, వాడు చెప్పేవన్నీ వీడు చెప్తుంటారు. కుంభమేళా జరిగితే ఎవరితో పూసలు అమ్ముకుంటున్నదట, దాని గురించి దాని కూడా కుక్కలు తిరిగినట్టు తిరుగుతారు. ఇట్లాంటి యథవ పనులు చేసే మీడియా వాళ్ళలో ఒక్కడంటే ఒక్కడికి ఆలోచన వచ్చిందా అని, ఓ పెద్ద ఛానల్ ఓనర్కి 1 కోటికి పైన సబ్స్క్రైబర్స్ ఉన్న ఆయనకి, ఆయన నన్నేదో ఒక ప్రోగ్రాం రెగ్యులర్గా మీరు చేయాలండి అని అంటే నేను చెప్పా, అది సరే, అది తర్వాత రేపు జనవరి 26 వస్తుంది కదా, దీని మీద కాస్త ఒకసారి దృష్టి సారించండి అన్నా. సరే, దృష్టి సారించడానికి ఏముంది అంటే రాజ్యాంగము 75 ఏళ్ళు అంటే చాలా డ్రై సబ్జెక్ట్ అనుకుంటారు కదా. అప్పుడు నేను ఆయనకు మంచి న్యూస్ పాయింట్ చెప్పాను, బ్రహ్మాండమైన స్టన్నింగ్ పాయింట్. ఏమిటి అంటే, మన రాజ్యాంగం అందరూ చెప్పేది ఏంటంటే, ఇది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం, ఆయన ప్రసాదించిన రాజ్యాంగం, ఆయన అప్పుడు ఆ రాజ్యాంగం రాశాడు కనుకే ఇవాళ మనం బతుకుతున్నాం. కాబట్టి రాజ్యాంగము అంటే అంబేద్కరు, అందులో ఒక అక్షరముక్క మార్చితే అంబేద్కర్ గారిని అవమానించినట్టు, దళిత లోకాన్ని అవమానించినట్టు అని అద్భుతంగా ఒక కథ, మాయదారి కథ అమ్మి మనందరి కళ్ళలో మన్ను కొడుతున్నారు 75 ఏళ్ళుగా. అది ఎట్ట అన్నారు అంటే నేను చెప్పాను, వీళ్ళు ఎవరినైతే ముందు చూపించి ఏ అంబేద్కర్ గారినైతే రాజ్యాంగం మీద పీటల మీద కూర్చోబెట్టి ఆయనే రాశాడు ఆయనే రాజ్యాంగానికి తండ్రి తాత ముత్తాత అని చెప్తున్నారు కదా, 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 1953లో అంబేద్కర్ గారు రాజ్యసభలో అధికారికంగా ఒక ప్రకటన చేశాడు. ఏమని అంటే, అందరూ నేను ఈ రాజ్యాంగం రాశానని అంటుంటారా, దీన్ని తగలబెట్టేవాడిని మొట్టమొదటి తగలబెట్టేది నేనే అన్నాడు. మీరు చూసుకోవచ్చు అందరి దగ్గర ఫోన్లలో బిఆర్ అంబేద్కర్ పార్లమెంటు రాజ్యసభ కాన్స్టిట్యూషన్ బర్న్అవుట్ అని పెట్టండి వస్తుంది. ఆయన ఏమిటి, అది షాకింగ్ కాదు, అంబేద్కర్ గారు నేనే తగలబెడతానా, ఇది ఎవ్వరికీ పనికిరాదు, ఐ డోంట్ వాంట్ ఇట్ అన్నాడు. ఎప్పుడన్నాడు? 1953లో అన్నాడు. అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 3 ఏళ్లలోనే ఆయనేమి సామాన్యుడు కాదు, మహానుభావుడు ఎవడన్నా ఉన్నాడంటే అంబేద్కర్ గారు ఒక్కడే ఈ దేశం. ఆయన డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా ఉన్నాడు, రాజ్యాంగం రాసిన డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా ఆయన పెట్టారు. అష్ట కష్టాలు పడి ఆ కమిటీలో ఇంకా ఆయన కాక 6గురిని పెడితే, ఒకడు అమెరికా పోయాడు, ఒకడు మా సంస్థానంలో పని ఏదో ఉందన్నాడు, ఒకడు చచ్చిపోయాడు, ఇంకోటి నాకు టైం లేదన్నాడు. మొత్తానికి ఎవరు పనిచేయాల. ఆయన ఒక్కడు కూర్చొని 2 ఏళ్ల పాటు కష్టపడి మొత్తానికి డ్రాఫ్ట్ తయారు చేశాడు, ఫైనల్ చేశాడు. అంత కష్టపడిన ఆయనే
ఇది నాకు పనికిరాదు, ఇది తగలబెట్టవలసిన పదార్థము అని 3 ఏళ్లలో ఆయన గుర్తిస్తే 75 ఏళ్ళు అయిన తర్వాత మనం గుర్తించట్లేదే, సిగ్గుచేటు కాదు. అప్పుడు అంబేద్కర్ గారిని ఏమన్నారంటే, ఇదేమిటంటే షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు, అసలు ఎందుకన్నారు మీకు అని. 1956లో ఇది అయిన 3 ఏళ్లకి రాజ్యసభలో ఒక ఆయన అడిగాడు అంబేద్కర్ గారిని. ఆయన రాజ్యసభలో ప్రొసీడింగ్స్లో ఉంది, పార్ట్ ఆఫ్ అఫీషియల్ రికార్డ్. ఆయన అన్నాడు, కారణం ఇదయ్యా, మేము దేవతలకు ఒక గుడి కడదాం అనుకున్నాం, ఆ గుడిలో దేవుణ్ణి పెట్టే లోపు దయ్యాలు వచ్చి ఆక్రమించేసినాయి, ఇంకేం చేయాలి, ఆ గుడి కూల్చక తగలబెట్టక ఏం చేస్తావు అన్నాడు. ఎంత కడుపు మండితే, ఎంత బాధపడితే అని ఉంటాడో మీరు ఊహించండి. నిజంగా ఎవరైతే రాజ్యాంగానికి అంత కష్టపడాడో ఆయనే దేవతల కోసం కట్టిన దానిలో దయ్యాలు వచ్చంటే, ఈ దయ్యాలు చెప్తున్నాయి ఇప్పుడు అంబేద్కర్ గారిని ముందు పెట్టుకొని వీళ్ళు చేసే వెధవ పనులన్నీ అది కాపాడుకోవటానికి ఆయన్ని ఒక ముఖౌటలాగా వాడుకుంటున్నారు. ఈజ్ ఇట్ నాట్ సంథింగ్ దట్ షుడ్ బి బ్రాట్ అవుట్ అట్లీస్ట్ నౌ ఈవెన్ ఆఫ్టర్ 75 years? ముఖ్యంగా రాజ్యాంగం గురించి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఇట్లా అది ఈ రకంగానే చెప్పాలి, వీరే చెప్పాలి. ఇక ఈ రాజ్యాంగం గురించి చెప్తాను మీకు. వంశవృక్షం సినిమా చూసారా? అందులో మన సోమయాజులు వేసాడు క్యారెక్టర్. ఒక మంచి సంప్రదాయవాది, శ్రోత్రియుడు. ఆయన వంశం గురించి, దాని గురించి, కులం గురించి, తన సంప్రదాయం గురించి, తన పూర్వుల గురించి చాలా గొప్పగా ఊహించుకొని వాళ్ళ స్థాయిలో తను కూడా బతకాలనుకొని జీవితం అంతా దానికోసమే ఫైట్ చేస్తాడు. చివరిలో ఆయనకి క్లైమాక్స్ సీన్లో ఒక షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. ఏంటంటే వాళ్ళ నాన్న రాసి ఒక పటం వెనక పెడతాడు. అది చూడంగానే ఆయనకు అర్థమవుతుంది ఆయనే అక్రమ సంతానం అని. ఏం చేయాలో తెలియదు. అక్కడితో సినిమా ఎండ్ అవుతుంది. ఇది ఎందుకు చెప్పానంటే, మనకి ఒక నేరేటివ్, నేను ఇందాక చెప్పిన దౌర్భాగ్యులు అందరూ కలిసి మనందరినీ బ్రెయిన్ వాష్ చేసి ఒక అద్భుతమైన నేరేటివ్ అల్లారు. భారత రాజ్యాంగం అనేది మహానుభావులు అందరూ కూర్చొని వాళ్ళని కాన్స్టిట్యూషనల్ ఫాదర్స్ అంటారట, పితరులు, రాజ్యాంగము రాసించిన పితరులు. వాళ్ళందరూ కూర్చొని రాశారు. వాళ్ళు ఎంత మహాత్ములు అనంటే వాళ్ళు రాసింది ఇప్పటికి కూడా నడుస్తుందయా. వాళ్ళకి మనం రోజు పొద్దున్న లేచి మన కాళ్ళు గడికి నెత్తిని చల్లుకోవాలి. అంత అద్భుతమైన డాక్యుమెంట్ని మనకు స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగం వచ్చిన తర్వాత తయారు చేశారు అని చెప్పారు. నిజానికి ఫ్యాక్ట్ ఏమిటంటే, మనం ఇప్పుడు స్వతంత్ర భారత రాజ్యాంగము అనుకుంటున్నది అది ఆంగ్లో ఇండియన్ రాజ్యాంగం. అంటే 1935లో బ్రిటిష్ గవర్నమెంటు ఒక రాజ్యాంగం చేసింది. 35లో అంటే అప్పటికి రాజ్యాంగం అధికారం స్వతంత్రం రావడానికి ఇంకా 12 ఏళ్ల టైం ఉంది. దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అన్నారు. అది ఎందుకు పనికిరాదు, ఇట్ ఈజ్ ఎ చార్టర్ ఆఫ్ స్లావరీ అని జవహర్లాల్ నెహ్రూ గారు ఇందాక చెప్పాను చూడండి, మహానుభావుడు. ఆయన అప్పుడు తీవ్రంగా ఖండించాడు 1935 యాక్ట్ని. ఆ యాక్ట్ని ఏదైతే పనికిరాదు అని అన్నారో అందులో దాదాపుగా 60-70% కట్ అండ్ పేస్ట్ చేస్తే మన రాజ్యాంగం తయారైంది. ఇది కూడా మీరు రాజ్యాంగం ఎక్కడన్నా గూగుల్ సెర్చ్ చేస్తే ఇండియన్ కాన్స్టిట్యూషను 1935 యాక్ట్ అంటే అందులో 60% తీసుకున్నారా 75% తీసుకున్నారా అని. ఇది తీసుకున్నది కరెక్టేను అని అంబేద్కర్ గారు కూడా చెప్పారు. ఎందుకు అంటే, మేము అది కనుక వాళ్ళ యాక్చువల్గా రాసింది ఎవరంటే అంబేద్కర్నేమో వీళ్ళందరూ మన కళ్ళలో దుమ్ము కొట్టడానికేమో ఆయన పేరు వాడుకున్నారు. కానీ యాక్చువల్గా ఇవాళ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది రకరకాల దేశాల రాజ్యాంగంలో ఇక్కడ కాస్త అక్కడ కాస్త అక్కడ కాస్త పిక్కి ఈ 35లో గవర్నమెంట్ ఇంగ్లీష్ వాడు తెచ్చిన చట్టాన్ని కొద్దిగా కాస్మెటిక్ చేంజెస్ చేశారే తప్ప ఇందులో కొత్తగా వచ్చింది తక్కువ అని చాలామంది రాజ్యాంగ ప్రవీణులే చెప్పారు. మన ఈ మధ్య ఒక జడ్జి గారు, ఒక ఆయన అలహాబాద్ హైకోర్టు జడ్జి అనుకుంటా,
బ్రహ్మాండమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. మీరు చూస్తుంటారు, మొత్తం జ్యుడిషియరీ అంతా గజగజలాడిపోయింది రాజ్యాంగం గురించి. ఆయన పేరు యాదవ్, వినుంటారు మీరు. ఆయన చెప్పాడు ఈ మాట. ఇదే ఇంతకు ముందు కూడా చాలామంది అన్నారు. బిఎన్ రావు గారని వైస్రాయ్ సెక్రటేరియట్లో ఆయన దగ్గర పనిచేసిన ఆయన ఈ డ్రాఫ్ట్ తయారు చేశాడయా. దీని మీద వీళ్ళు రాజ్యాంగ నిర్మాణ సభ అనేది జరిగినప్పుడు మన రాజ్యాంగంలో దీనిలో మొత్తం అన్నీ కలిపి ఈ బ్రిటిష్ వాళ్ళ నుంచి ఏదైతే వచ్చిందో దాన్నే డ్రాఫ్ట్గా తీసుకోవాలని ఆ రాజ్యాంగ తీర్మానంలోనే చెప్పారు. అంటే ఒక రకంగా అంబేద్కర్ గారు చేతులు కట్టివేయబడ్డాయి. అప్పుడున్న గివెన్ లిమిటేషన్స్తో హీ డిడ్ ది బెస్ట్ ఆఫ్ ఏ బ్యాడ్ జాబ్. ఆ మాట ఆయన కూడా చెప్పాడు. అది కనుక రాకపోతే 25 ఏళ్ళు పట్టేదయా, టైం లేదు కదా, అందుకని చేసామన్నాడు. సరే, అది దాని బతుకు. ఇక ఇప్పుడు ఇందుకు నీ క్వశ్చన్, హిందూ వ్యతిరేక రాజ్యాంగం అని మనకి ఒక్క నిమిషం అమ్మ, ఒక్కసారి వెనక్కి వెళ్ళి రాజ్యాంగం ఏంటి, స్వతంత్రం వచ్చింది, అసలు రాజ్యాంగం అవసరం ఏమిటో నువ్వు చూడు. మనం ఒక 1000 సంవత్సరాల పాటు ముస్లింల ఆధిపత్యంలో ఉన్నాం. ముఖ్యంగా 700 ఏళ్ళు 700 ఏళ్ళు ముస్లింల పరిపాలనలో ఉండి వాళ్ళు మన గుళ్ళు కూల్చారు, సంస్కృతిని తగలబెట్టారు, మెడకాయలు కోసారు, ఆడవాళ్ళని చెరిచారు, వాళ్ళని తప్పించుకోవటానికి పిలకలు కోసారు, యజ్ఞోపవీతాలు తెంచారు. తెంచినటువంటి యజ్ఞోపవీతాలు ఎన్ని కిలోలు ఎన్ని మణుగులు అని బట్టి వాడి గొప్పతనాన్ని ఇప్పటికీ రాశారు. ఇంత చేసినటువంటి భయంకరమైన వ్యధలు అనుక్షణం ప్రతి ఊళ్ళో ప్రతి చోట భయంకరమైన బాధలు హిందూ సమాజం పడింది. ఎన్నాళ్ళు పడింది? 700 ఏళ్ళ పైన పడింది. అది అయిన తర్వాత మళ్ళా 200 ఏళ్ళకి క్రిస్టియన్లు వచ్చారు, బ్రిటిష్ వాళ్ళు. వాళ్ళ ఆధిపత్యంలో 100 ఏళ్ల పైనే నలిగాం. అప్పుడు ఒక ఎక్లిసియాస్ట్ డిపార్ట్మెంట్ అని వాళ్ళు అప్పుడు ఇస్లాంని అధికారిక మతంగా పెట్టి ఇస్లాం తీసుకుంటావా చస్తావని ఎట్టయితే అన్నారో, క్రిస్టియన్స్ బ్రిటిష్ వాళ్ళ హయాంలో ఎక్లిసియాస్ట్ డిపార్ట్మెంట్ పెట్టి చర్చి పురోభివృద్ధికి డబ్బులు ఇచ్చి వీళ్ళ కార్యకలాపాలను విపరీతంగా ప్రోత్సహిస్తే అధికారం వాళ్ళ చేతిలో ఉన్నది కాబట్టి వాళ్ళ చేతిలో పడరాని పాటలు పడ్డారు మన వాళ్ళు. ఎంత పడ్డారు అంటే, స్కూల్కి పిల్లల్ని కనుక పంపిస్తే, కాన్వెంట్ స్కూల్లో ఎప్పుడు ఎక్కువ పంపిస్తే వాళ్ళ ఆ పిల్ల తిరిగి వస్తుందో రాదో తెలియదు. మీ అమ్మాయి మతం మారిందయా అని కనుక ఇంట్లో చెప్తే ఇక మనమేం లేదు, ఇక వదిలేసుకోవటం అమ్మాయిని. మా అమ్మాయి ఏమిటి మతం మారటం ఏంటి అని పోతే హైకోర్టుకు పోయి పెద్ద పెద్ద కేసులు ఉన్నాయి. 1857 పూర్వరంగాలని దిగవల్లి శివరావు గారు రాశాడు. ఇట్లాంటివన్నీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోవచ్చు. ఇలా ఇన్ని బాధలు 700 ఏళ్ళేమో మహమ్మదీయుల చేతిలో, ఒక 100 ఏళ్ల పైన ఏమో క్రిస్టియన్ల చేతిలో పడరాని పాటలు పడి హిందూ ధర్మం, హిందూ మతం, సనాతన ధర్మం, సంస్కృతి చిందరవందరై చిన్నాభిన్నమైన అన్ని రకాలుగా నిరాదరణకి దోచుకొని అన్ని గుళ్ళని కూల్చుకోబడి పట్టించుకునే వాళ్ళు లేక ఎవడరా ఎప్పుడు వస్తాడా అని అందరూ గొప్పతనం ఏంటంటే, ఎన్ని 100 ఏళ్ల పాటు ముస్లింల పరిపాలనలో ఉన్నా 175 మంది హిందువులుగానే మిగిలారు. ఎన్ని అగచాట్లు పెట్టినా, ఎన్ని చిత్రహింసలు పెట్టినా, ఎన్ని గూళ్ళు కూల్చినా, ఎన్ని రకాలుగా చేసినా హిందువులుగానే మిగిలారు. అది ప్రపంచం మొత్తం మీద ఎక్కడా జరగల. అంత బాధలు పడ్డామే. పడిన తర్వాత ఎట్టకేలకు స్వతంత్రం అనేది వస్తే, ఆ రావటానికి ముందేమైంది, మహమ్మద్ అలీ జిన్నా అని ఒక ఆయన వచ్చాడు. ఆయన ఏమన్నాడు, ఈ దేశంలో 2 జాతులు ఉన్నాయా, ముస్లింలు హిందువులు 2 జాతులు, ద్విజాతి సిద్ధాంతం అంటారు. ముస్లింలు హిందువులు 2, ఇక 3వ జాతి లేదు. ఈ జాతులకి వీళ్ళకి మాకు పడదు, మా దారిన మేము పోతాం, మా భాగం మాకు పంచేయండి అన్నారు. దేశాన్ని నిలువునా చీల్చారు. వేల మంది లక్షల మందిని ఊచకోత వాళ్ళు పోశారు. భయంకరమైన ట్రక్ లోడ్స్గా అక్కడి నుంచి శవాలు కూడా కట్టలు వచ్చినాయి.
అంత భయంకరమైన రక్తపాతంతో దేశం చీలిపోయి మనకప్పుడు నాయకులుగా ఉన్నవాళ్ళు అప్రయోజకులు కాబట్టి, అధములు కాబట్టి, చేతగాని వాళ్ళు కాబట్టి ఈ దేశం విభజనకు గురైంది. అప్రయోజకులు అని ఎందుకంటామంటే ఆ జవహర్లాల్ నెహ్రూ అనే ఆయన 1960లో లీనార్డో మోస్లీ లీనార్డ్ అనుకుంటా ఆయన పేరు, ఆయనకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చి అన్నాడు, మేము మా అందరికీ ముసలితనం వచ్చిందయ్యా, మేము ఎక్కువ కాలం మేము ఇది జైలుకు పోయే ఓపికలు లేవు, చచ్చిపోయాం మేము, మా పని అంతా అయిపోయింది. అప్పుడేమో వీళ్ళు వచ్చేమో గొడవలు చేశారు, ఇక ఆ విభజన కనుక ఒప్పుకుంటే అధికారం వచ్చేట్టుంది, అందుకని ఇట్ ఆఫర్డ్ ఏ ఈజీ వే అవుట్, వి టుక్ ఇట్ అన్నాడు. అంటే నిలువున భారతమాతని నిలువున చీలుస్తుంటే, చీల్చడానికి వాడొస్తే నన్ను చీల్చండి, ఆమెను చీల్చే ముందు నన్ను చీల్చండి అన్న గాంధీ గారు అడ్రస్ లేకుండా పారిపోయాడు. అందరూ కూర్చొని చేతగాని వాళ్ళందరూ జాతీయ నాయకులై మన దేశాన్ని నిలువున చీల్చారు. చీల్చిన తర్వాత ఏమైంది, హిందువులు ముస్లింలు అన్నప్పుడు ముస్లింలకి ఇల్లు వాళ్ళ దేశం పంచిచ్చాం కదా, ఇక మిగిలింది భారతదేశంలో ముందు ఎవరుంటారు, వాడి సిద్ధాంతం ప్రకారమే ఇక రెండు జాతుల్లో అన్నదమ్ములు కనుక తగుపడితే వాడి భాగం వాడు పంచుకుపడితే మిగతా ఆస్తి రెండో వాడికి కదా చెందాలి. అంటే ముస్లింలకి ముస్లిం దేశం వస్తే మిగిలింది హిందూ దేశం కాదు, హిందూ జాతి కాదు ఇక్కడ ఉన్నది, హిందువుల కోసం కాదు ఇక్కడ రాజ్యాంగం పనిచేయాల్సింది. హిందువులకి అంటే సనాతన ధర్మమే హిందువులకు రాజ్యాంగం మొదటి నుంచి. ఇప్పుడు కాదు, కొన్ని వేలు లక్షల సంవత్సరాలుగా ఎంతమంది రాజులున్నా చక్రవర్తులున్నా వాళ్ళలో వాళ్ళు ఎన్ని కొట్లాడుకున్నా కొన్ని వేల లక్షల సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా కొనసాగినటువంటి సనాతన ధర్మం ఏదైతే ఉందో, వివేకానందుడు దేన్నైతే మనకు ప్రాణం అని చెప్పాడో, రిలిజియన్ అండ్ స్పిరిచువాలిటీ, మతము ధర్మము, ఈ రెండే భారతదేశానికి రథానికి రెండు చక్రాలు అని వివేకానందుడు చెప్పాడు. ఈ దేశం ఉన్నది అంటే మతం ఉంటే దేశం ఉంటుంది, ఇక్కడ ధర్మం ఉంటే దేశం ఉంటుంది. మిగతా ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటికీ వాణిజ్యాలు మిగతావి ఏమన్నా, మనకు ధర్మం ప్రాణం. ఈ ధర్మం ప్రకారము కొన్ని వేల సంవత్సరాలు ఈ దౌర్భాగ్యులు వచ్చి మన మీద పడక ముందంతా జరిగింది కదా పరిపాలన. ఆ ధర్మబద్ధమైన పరిపాలన మళ్ళా రాజ్యాంగం అనేది రాస్తే అది కదా పట్టాల్సింది. ఈ రాజ్యాంగంలో ధర్మం ఉందయా, సనాతన ధర్మము ప్రకారం ఈ రాజ్యాంగం నడుస్తుంది అని తీరాలి వాడు రాజ్యాంగం అనేది రాస్తే. ఏమైందంటే మనం సోకాల్డ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ధర్మం అనే పదం ఎక్కడ ఉండదు. నోవేర్ యూ ఫైండ్ దట్ వర్డ్. ఇదేమన్నా చిన్నది కాదండి, ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలన్నిటిలోకి పొడుగైంది ఏదంటే ఇదే. 448 అనుకుంటే అధికరణాలు ఉంటాయి దీనిలో, 25 పార్ట్లు, 12 షెడ్యూల్డ్, ఇంతలా ధర్మం మాత్రం ఉండదు. సరే ధర్మం లేదు, హిందూ మతం కదా, అది ముస్లిం దేశం అయినప్పుడు ఇది హిందూ దేశం కదా, హిందూ దేశం అనే దానికి హిందూ మతమే కదా మన హిందువులకి ట్రేడ్ మార్కు ఉన్నది. మతం మరి క్రిస్టియన్ మన దేశంలో క్రిస్టియన్లకి పెద్దపీట వేస్తారు. అమెరికా ప్రెసిడెంట్ కొత్తగా బుష్ వచ్చిన ట్రంప్ వచ్చినా ఇంకోటి వచ్చినా ఏ పార్టీ వాడైనా చర్చి ఫాదర్లు వెళ్ళి బ్రష్ చేస్తుంటారు. ఇంగ్లాండ్లో రాజు పట్టాభిషేకం జరిగినా ఎవరు జరిగినా వాళ్ళే వెళ్ళి ప్రార్థనలు చేస్తే తప్ప కుదరదు. అలాగే ఇంగ్లాండ్లో వాళ్ళ అప్పర్ హౌస్ అంటారు, మన రాజ్యసభలాగా పై హౌస్ ఆఫ్ లార్డ్స్, ఆ లార్డ్స్లో 16 మందో 17 మందినో ఆర్చ్ బిషప్స్కి పర్మనెంట్ స్థానాలు ఉంటాయి. పార్లమెంటు సభ కనుక జరిగితే వాళ్ళు వచ్చి ప్రార్థనలు చేస్తారు. ఫస్ట్ ప్రార్థనలు ఆర్చ్ బిషప్స్ చేస్తారు. ఆ సంప్రదాయం అన్ని చోట్ల మరి బ్రిటిష్ వాళ్ళ కాళ్ళు నొక్కుతారు కదా మన వాళ్ళందరూ. మరి ఆ రకంగా అలాగే ఇస్లాం చూసుకున్నామంటే ఇస్లామిక్ కంట్రీలో ఇస్లాం మతమే ఉంటుంది, ఇంకో మతం ఉండటానికి వీల్లేదు కదా. ఆ రకంగా హిందూ దేశంలో కూడా హిందూ మతానికి పెద్దపీట ఉంటుందయ్యా.
మేము కావాలంటే మిగతా మతాలు కూడా మేమేం వాటిని బతకనిస్తాం, హాయిగా వాళ్ళ స్వేచ్ఛలు వాళ్ళు అనుభవించవచ్చు అని చెప్పచ్చు. అంటే మొదలు ఏం చెప్పాలి? ఈ దేశము హిందూ ధర్మం సనాతన ధర్మం ప్రకారం నడవాలి అని రాజ్యాంగము అనేది ఉంటే అందులో మొదటి లైన్ అది ఉండాలి. ఇక్కడ హిందూ మతం అనేది ఉంది. ఈ హిందూ మతమే అన్ని విషయాల్లోనూ, ఎందుకని 1000 ఏళ్ల పైన అగచాట్లు పడ్డ మతం. ఆ మతము అన్ని విధాలా కుంగిపోయింది, నాశనం అయిపోయింది. గుళ్ళన్నీ కూలినాయి, వేల కొద్ది దేవాలయాలని కూల్చేశారు. అవన్నీ మనం కట్టుకోద్దా? వాటి మీద మసీదులు కట్టారు. ఆ మసీదులను కూల్చి మళ్ళీ గుళ్ళు కట్టొద్దా? మనం కట్టుకోవాలి కదా. మరి ఎంత పని? వేదం పనికిరాదు, ఉపనిషత్తులు పనికిరావు, హిందూ మతం పనికిరావని విధవ కాలేజీ ఎడ్యుకేషన్ తెచ్చి ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా మనకి విషం నూరిపోసి మన చరిత్రని వక్రీకరించి వేదాలు, వేద విజ్ఞానాన్ని, వేదిక అఖండమైన మన వాడిందాక చూపించాడు. వైమానిక శాస్త్రం లాంటివి ఎన్ని రహస్యాలు ఉన్నాయి. వాటి మీద పరిశోధనలు చేసుకోవద్దు. మనం 1000 ఏళ్ల మనం వెనకబడ్డ తర్వాత దాన్ని పూర్తి చేయాలంటే రాజ్యాంగం రాస్తే అవి కదా రాయాల్సింది. ధర్మం అనే మాట ఉండదు, హిందూ అనేది మాట ఉండదు. సెక్యులర్ అని ఒక దయ్యం ఒకటి వచ్చి పడింది. సరే, దయ్యం అంటే ఏంటి? అన్ని మతాలని సమానంగా చూడటమని కదా. అట్లాంటప్పుడు వాడు ఏ మతం గురించి మాట్లాడకూడదు కదా. హిందూ మతం గురించేమో మాట్లాడరు, ఉన్నవన్నీ మైనారిటీల గురించే. మన రాజ్యాంగంలో మనందరికీ ఒక భ్రమ ఏంటంటే, మొదటి భ్రమేమో ఇదేదో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కాబట్టి పవిత్రం అనేది. అది కాదు అనేది కనీసం కొద్ది మాత్రం రీసెర్చ్ చేస్తే, ఇప్పుడు నేను చెప్పినవి ఏమి రహస్యాలు ఏం కావు, మీరు హాయిగా చూస్తే చాలు మీకు కట్టల కొద్ది ఇన్ఫర్మేషన్ గూగులే ఇస్తుంది. రెండో భ్రమ ఏంటంటే, మనది సెక్యులరిజము, అన్ని మతాలని సమానంగా చూస్తామని. ఒక్క మైనారిటీ మతాలకు మాత్రమే ఉన్నది. తర్వాత మనకు రాజ్యాంగ రక్షణలు ఉన్నాయని, మన మేధావులు, మనకు పెద్దవాళ్ళు ఉన్నారు. మనకు ప్రాబ్లం ఏంటంటే మన పెద్దవాళ్ళకే బుద్ధులు సరిగ్గా లేవు. అందుకని వాళ్ళు ఏమంటారంటే, మనం ఏదైనా చట్టబద్ధంగా మాట్లాడాలి, చట్టం ప్రకారం పోవాలి, రాజ్యాంగాన్ని హక్కుల కోసం, మన రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల కోసమే మనం చేయాలి. చట్టబద్ధంగా అంటే మన కోర్టు పక్షులం కావాలి, కోర్టుల చుట్టూ తిరగాలి, ఎక్కడ ఏదొచ్చినా కోర్టు ఈ కోర్టుకి ఆ కోర్టుకి తప్ప స్ట్రీట్ ఫైట్ వద్దు, బయటికి రావద్దు, అదే గొప్పతనమయ్యా అని చెప్పేటువంటి పనికి మాలిన పైత్యాన్ని మన వాళ్ళందరూ నూరిపోసారు. అందువల్ల ఏమైందంటే మనకి ఒక భ్రమ ఏర్పడింది. ఈ రాజ్యాంగం అనేది చాలా పవిత్రమైన వస్తువు, ఇందులో మనకి హిందువులకి చాలా పెద్ద రక్షణలు ఉన్నాయి. ఈ రక్షణలు రాకుండా ఇగో ఈ పార్టీ వాడు, ఆ పార్టీ వాడు, ఈ కాంగ్రెస్ వాడు వచ్చి అడ్డం కొట్టారు. కాబట్టి ఏ నరేంద్ర మోడీ లాంటి వాడు కనుక వచ్చేసాడంటే మొత్తం ప్రాబ్లం అంతా అయిపోయి హిందువులందరికీ హిందూ రాజ్యం వస్తుంది అని ఒక భ్రమ. ఈ భ్రమంలో ఏమైందంటే మనము ఈ సంగతి గుర్తించాలి. మన రాజ్యాంగంలో సుప్రీంకోర్టు 50 ఏళ్ల కింద ఒక తీర్పు చెప్పింది, స్పష్టంగా చెప్పింది. ఒక సుప్రీంకోర్టు ఒక జడ్జి కాదు, 9 మంది సుప్రీంకోర్టు జడ్జి న్యాయమూర్తులు రాజ్యాంగ ధర్మాసనంలో చెప్పారు. ఆర్టికల్ 25 నుంచి 30 దాకా 6 అధికరణాలు ఉన్నాయి. ఇవన్నీ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, మత స్వాతంత్రానికి సంబంధించి 6 అధికరణాలు ఉన్నాయి. ఈ అధికరణాలు ఏమైతే ఉన్నాయో అవి మైనారిటీలకు మాత్రమే ఉద్దేశించినవి. హిందువులకి, మెజారిటీ కమ్యూనిటీకి మత స్వాతంత్రం అవసరం లేదు, సుప్రీంకోర్టు చెప్పింది. నా పెక్యులరిజం పుస్తకంలో ఎప్పుడో రాశా, 7 ఏళ్ల కింద వచ్చి. వాళ్ళు ఎందుకు చెప్పారో తెలుసా? ఆ కింద వివరణ కూడా ఇచ్చారు. సుప్రీంకోర్టుకే మన మీద కోపం వచ్చి కాదు, రాజ్యాంగం హక్కులు రక్షణలు ఎవరికి కావాలా? బలం లేని వాడికి కావాలి. మైనారిటీలు అంటే 5% 11% ఉండేవాళ్ళు, పాపం వాళ్ళకి ఇగోనయా మీకు ఈ హక్కులు ఉంటాయని చెప్పాలి. కానీ 100కి 75-80 మందిలో హిందువులకి ఎందుకయా రాజ్యాంగంలో రక్షణలు ఎందుకు? వాళ్ళు ఏదైనా కావాలంటే గవర్నమెంట్ మెడలు ఉంచి పని చేయించుకోగలరు. వాళ్ళు చెప్పినట్టే గవర్నమెంట్ నడుస్తుంది కదా.
ఏ పార్టీనైనా వాళ్ళు కనుసైగ చేసి శాసించి తెచ్చుకోగలరు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా రాజ్యాంగంలో ఎందుకు అని 50 ఏళ్ల కింద సుప్రీంకోర్టు చెప్పింది. మనకి ఇప్పటికే అర్థం కాల. మనము అంటే రాజ్యాంగం మనకి ఇప్పుడు మొన్నటిదాకా కేసీఆర్ అన్న ఆయన ఉన్నాడు, ఇప్పుడు ఎవరో ఈయన వచ్చాడు, కాంగ్రెస్ ఆయన వచ్చాడు. ఆ రాష్ట్రంలో ఇదివరకు ఆయన ఎవరో క్రైస్తవుడు ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు ఇంకెవరో వచ్చారు. వీళ్ళు 5 ఏళ్లకు ఒకసారి మారుతుంటప్పుడు వీడిపోయాడు, వాడొచ్చాడు, ఇది వచ్చాడు అంటున్నాడే కానీ ఎప్పుడైనా ఇన్నేళ్లలో ఇన్ని ఎన్నికలు జరిగినాయి కదా, మనం ఏనాడు కూడా పార్టీల వాళ్ళందరూ కుక్కల్లాగా మన దగ్గరికి వస్తారు కదా ఎన్నికలప్పుడు, ఏమయ్యా మా గుళ్ళని మీరెవడా కబ్జా చేయటానికి, మా గుళ్ళని మీరు అర్జెంటుగా మీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎత్తేయకపోతే మీకు ఓటు ఇవ్వమని కనుక మనం అని ఉంటే గొంతు మన ఇంటికి వచ్చిన వాడి గొంతు ఎవడింటో వాడే కనుక పట్టుకొని ఉంటే ఎప్పుడో పోయేది. మన వాళ్ళు ఇంకా మీటింగులు పెడుతుంటారు, దేవాలయాల మీద ప్రభుత్వ పెత్తనం పోవాలి ఎందుకు అడగరు? ఎవడు మనం అడిగిన మనుషులు, కన్ను తెరిచిన మనుషులు ఏ గవర్నమెంట్ అయినా గడగడలాడుతుంది. హిందువులు బిగ్గెస్ట్ ఓట్ బ్యాంక్. ఈ దేశం హిందువులది, ఇది హిందూ దేశం, ఇది హిందూ జాతి. హిందూ చెప్పినట్టు నడవాలి గవర్నమెంట్. రాజ్యాంగం ఏదైనా హిందూ మతాన్ని వ్యతిరేకంగా ఆ రాజ్యాంగాన్ని మార్చాలి, ఆ చట్టాన్ని మార్చాలి. అడగాల్సింది ఎవడే? మనం అడగాలి. మనము ఇందాకెవరో మీ డిస్కషన్లో చూస్తున్నా, ఒక ఆయన బాగా చెప్పాడు, బృహన్నాల అవతారంలో ఉన్నాము, ఇంకా విరాటపురంలోనే బృహన్నల్లాగా మనం కూడా చేతులు తిప్పుతూ కూర్చున్నాం. యుద్ధం చేసి కనుక మొదలు పెడితే మనల్ని ఎవ్వడూ అడ్డం రాలేడు. మనకి దరిదాపులు మనకు ప్రాబ్లం ఏంటంటే అమ్మో చెడగొట్టారా. ఒక పెద్ద కుట్ర జరిగి భారతదేశం అంటే వేదము, విజ్ఞానము, తపస్సు, నాలెడ్జి, మేధస్సు ఇవి మాత్రం ఉంటాయి. వీళ్ళ గొప్పవాళ్ళు బుర్ర ఉంది కానీ బుద్ధి వీళ్ళకి బలం లేదయా. వీళ్ళు ఎవడొచ్చినా, ఏ దేశంలో ఎవడొచ్చినా వాడు వస్తుంటాడు, రాజ్యం చేస్తుంటాడు, వీడు ఏం మాట్లాడు తపస్సు చేసుకుంటూ కూర్చుంటారు, ఏదో వాళ్ళు ఏదో లెక్కలు వేసుకుంటుంటారు అనే నేరేటివ్ ఇంగ్లీష్ వాడు తయారు చేశాడు. మనల్ని కుంగదీయటం కోసం ఇంగ్లీష్ పుస్తకాల్లో మెకాలే అన్నవాడు క్రిస్టియన్ మిషనరీలు కలిసి అల్లినటువంటి అబద్ధం ఇది. కర్మ ఏంటంటే మనం కూడా ఇప్పుడు అదే అంటున్నాం, ఆధ్యాత్మికం, జ్ఞానం, వేదం, ధర్మం. ఏంటిది? ఏం మాటలయా? పిచ్చికూతలు కావాయా అవి? నువ్వు ఏ గుడికి, ప్రతి గుడిలో ఒక గ్రామదేవత ఉందా మనకి? ప్రతి గ్రామదేవతలో అది ఆడ కానీ మగ కానీ చేతిలో ఒక ఆయుధం ఉంటుంది. ఆయుధం లేని దేవుడు ఎక్కడన్నా ఉన్నాడా మనకి? రాముడే కానీ హనుమంతుడే కానీ ఎవడైనా కానీ ఎవరికైనా ఒక్కొక్కరి చేతులు ఒకటి సరిపోదు, ఒకటికి 4 చేతులు 6 చేతులు, ఒక ఆయనకైతే 1000 చేతులు కూడా ఉన్నాయి. అన్నిట్లో ఆయుధాలు ఉంటాయి. ఎందుకు పెట్టుకున్నారు ఆ దేవుళ్ళు ఆయుధాలు? షోకేసా? శ్రీరామచంద్రుడు ఆరాధ్య దైవం. శ్రీరామచంద్రుడు రామాయణంలో చెప్తాడు, వాడెవడో కరదూషణాదుల్ని ఆయన సంహరించబోతుంటే సీత వచ్చి కాదయా అంటుంది. ఎందుకు ఇది? మనం ఎందుకు వచ్చాము? మన పని ఇది, మనకు అవసరమా ఇవన్నీ? ఏదో అడవి చేద్దామని, మనం అడవి జీవితం గడుపుదామని వస్తే హాయిగా హనీమూన్లు ఎక్స్కర్షన్లు చూసుకోకుండా వాడిని చంపుతా వీడిని చంపుతా ఎందుకు అంటావేమయా అని అడుగుతుంది. అంటే రాముడు అంటాడు, నిన్నైనా వదిలేస్తా కానీ ధనుర్బాణాలను వదలను అంటాడు. ఆయన మనకి దేవుడు, ఆయనకి దేవుడు. కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు జగద్గురువు, కృష్ణం వందే జగద్గురువుని, జగద్గురువు భగవద్గీతనే మాట్లాడు. వచ్చి ఫస్ట్ పర్సన్ సింగులర్ నెంబర్లో అహం నేనే మొత్తం సమస్త సృష్టి మొత్తం నాలోనే ఉన్నది అని చెప్పిన వాడు ఎవడూ లేడు. ప్రపంచం మొత్తం మీద భగవద్గీత ఒక్కటే. అట్టా చెప్పినటువంటి కృష్ణుడు మొత్తం సృష్టి అంతా నీ దగ్గర శత్రువులు ఇక్కడ ఉన్నారా, నువ్వు ఏదో వాళ్ళని గలపడుతున్నారే, వాళ్ళు ఎప్పుడో చచ్చారు, వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు ఏం చెప్పాడు భగవద్గీతలో కృష్ణుడు. అయినా ఆయన మరి ఆయనకున్న సృష్టి అంతా చేసిన గాడ్ ఆల్మైటీకి తలుచుకుంటే కౌరవుల్ని కన్ను మూసి కన్ను తెరిచినంతలో కౌరవులు అందరినీ నాశనం చేయగలడు.
అర్జునుడికి అధికారం ఇవ్వగలడు, యుద్ధం చేయక్కర్లేదు. ఏం చేశాడు? రోజు కూర్చొని మహిమలు చూపించుకుంటూ మన షో ఏం చేయలా, యుద్ధం చేశాడు, తప్పుడు పనులు చేశాడు. తప్పుడు వెధవల్ని శిక్షించడం కోసం, వాడు బుద్ధి చెప్పడం కోసం తప్పుడు పనులు కూడా చేశాడు. చెయ్యాలి అని మనకు చెప్పాడు. ధర్మము అంటే రాక్షసులతో మళ్ళా దేవతలకు రూల్స్ ఉంటాయి, రాక్షసులకు రూల్స్ ఉంటాయి. వీడు దుష్టుల్ని దుర్మార్గుల్ని సంహరించే పద్ధతి వేరే ఉంది అని వాడిని ఎవరిని అయితే హిట్టింగ్ బిలో ది బెల్ట్ కూడా కొట్టించాడు. మనమేమంటాం? మామో ధర్మం అండి, మనం మంచివాళ్ళం అండి, మనం ఇలాంటి పనులు చేయమండి. ఈ పిచ్చి నమ్మకాలు పెట్టుకొని కూర్చున్నాం కాబట్టి 700 ఏళ్ళు అవస్థలు పడ్డాం. అందుకని ఆ రకమైనటువంటి మనది పొందాలి అనంటే మన ధర్మము, మన వేదము, మన చరిత్ర మనకు తెలిస్తే కదా అనేది. మనకి ఇంత గొప్ప చరిత్ర ఉందా దేశం మొత్తం, ప్రపంచం. మన ఎవరో ఈయన అడిగాడు ఇందాక, స్వామి గారిని అడుగుతున్నావు కదా, దేశమంతా ఇక్కడే ఉంది, మొత్తం ప్రపంచమంతా మనదే. ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అమెరికా కూడా మనమే. పాతాళం అనేవాళ్ళు దాన్ని. ఆ పాతాళం మొత్తం ఎక్కడ చూసినా దేవతా విగ్రహాలే కనపడ్డాయి. న్యూయార్క్లో కూడా మొన్న కనపడ్డాయి. మెక్సికో మొత్తం వాళ్ళు మాది పాతాళం అనేవాళ్ళయా, మాదంతా హిందూ సంస్కృతి అని వాళ్ళు అఫీషియల్ హిస్టరీలో రాసుకున్నారు. కానీ ఇవన్నీ మనకు తెలియకుండా ఎవరు చెప్తున్నాడు? విద్య మనకు దగ్గర లేదు. మన విద్యా విధానం అంతా ఇగో కమ్యూనిస్టులు, దుష్టులు, భ్రష్టులు అందరూ కలిసి వచ్చి వీళ్ళు చేస్తే మనం ఇప్పటికీ మనం అదే చేస్తున్నాం కదా. మనం ఒక విద్య చేసుకోకుండా, మనం ఇప్పుడు మాట్లాడుతున్నది రాజ్యాంగం కాబట్టి అది దానికోసమే వస్తున్నాయి. హిందువులు కనుక బతికి బట్టగట్టాలంటే, హిందూ జాతి కనుక స్వతంత్రం వచ్చిన తర్వాత నిలబడాలంటే, ముస్లింలకు స్వతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15. హిందువులకి ఇంకా స్వతంత్రం రాలా, ఇంకా బానిసత్వంలోనే ఉన్నాం. గాంధీ అనే ఒక బ్రిటిష్ ఏజెంటు దగ్గర కూర్చొని అధికారం మార్పించాడు. 1857లో అద్భుతమైన పోరాటం. హిందువులు మామూలు కాదు, పౌరుషం. నేను 1000 ఏళ్ల ధర్మయుద్ధం అని పుస్తకం రాశాను. అందులో నేను మాట రాశాను, ప్రపంచంలో వీరుల జాతి ఏదన్నా ఉంది అంటే అది హిందువు జాతి ఒక్కటే అని నేను రాశాను. నేను ఛాలెంజ్ చేశా. ఎందుకు అనంటే, మీరు జర్మన్లు గొప్ప, ఫ్రెంచ్ వాళ్ళు గొప్ప, ఇంగ్లీష్ వాళ్ళు గొప్ప అంటారు కదా. ఒరే మీ ఎదవల, మీ జాతులన్నీ కూడా మహమ్మద్ ప్రవక్త 632వ సంవత్సరంలో చనిపోతే ఒక 70-80 ఏళ్ళు తిరగకుండా ఆసియాలో, ఆఫ్రికాలో, యూరోప్లో ఉన్న ఈ గొప్ప వీరుల జాతులన్నీ కూడా ముస్లింల చేతిలోకి వెళ్ళిపోయినాయి, ఇస్లామైజ్ అయిపోయినాయి. అన్నీ అలా అయినా మొత్తం ప్రపంచంలో 700 ఏళ్లకు పైగా, మొదలు 500 ఏళ్ల పాటు వాళ్ళని నిరోధించింది, తర్వాత రాకుండా అడ్డుకోగలిగింది. వచ్చిన తర్వాత 700 ఏళ్ళు వాళ్ళతో పోరాడింది హిందువులు మాత్రమే. పోరాడి కూడా హిందువులుగానే మిగిలారు అనేటువంటి వీరుల జాతి మనది అనేది మనం చెప్పటానికి, మన జాతిని కనుక మనం సంస్మరించటానికి, మన జాతి గొప్పతనం కనుక తెలిస్తే ఇలా మాట్లాడము. ఎవడో వాడేదో అంటాడు, వీడేదో అంటాడు, వాడి కోపం వస్తుందేమో, వీడికి కోపం వస్తుందేమో, మనల్ని వీడెందుకని ఎందుకు అనాలండి అనేటువంటిది ఒక పౌరుషం జాతికి కావాలి కదా. ఈ పౌరుషం అనేది రాకుండా చంపేసింది ఈ రాజ్యాంగం. 25 నుంచి 28 దాకా ఉంది. మీకు ఒకటే మాట చెప్తా. ఇందాక అన్నట్టు స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదలు చేయాల్సిన పని మనకు కూలిపోయిన గుళ్ళని కట్టడమే కదా. ఫస్ట్ చేయాల్సిన పని అదే కదా. నిజంగా జాతీయ ప్రభుత్వం వస్తే అది చెయ్యాలంటే డబ్బులు కావాలి కదా. ఈ గుళ్ళన్నీ కట్టించిన వాళ్ళు ఇదివరకు మన రాజులు కదా. గొప్ప గొప్ప రాజులు, చక్రవర్తులు, సామ్రాజ్యాలు వెళ్ళిన వాళ్ళు మనకి దేవాలయాలని కట్టించారు. అద్భుతమైన దేవాలయాలు మీకు మధుర కానీ ఇంకోటి కానీ ఎక్కడికి పోయినా కళ్ళు తిరుగుతాయి. చిదంబరం కానీ ఇవన్నీ ఎవరు కట్టించారు? చక్రవర్తులు కట్టించారు. ఎక్కడి నుంచి కట్టించారు? వాళ్ళ జేబులో డబ్బులు ఇచ్చారా? ప్రజలు ట్యాక్సుల రూపంలో కట్టే డబ్బులు వాళ్ళకి వచ్చిన ఖజానాలోంచి ఖర్చు పెట్టారు.
అంటే రైట్ రాయల్గా ప్రజల నుంచి ఏదైతే ట్యాక్స్ రెవెన్యూస్ వస్తాయో ఆ రెవెన్యూస్ని మన చక్రవర్తులు, మన రాజులు, ఈ దౌర్భాగ్యులు మన పాల పడనంత వరకు మన డబ్బులు మనకే ఖర్చు అయినాయి. అందుకే మన గుళ్ళు, పెద్ద పెద్ద గుళ్ళు కట్టించారు, వేద పాఠశాలను కట్టించారు, అగ్రహారాలు ఇచ్చి వేద పాఠశాలను నడిపించారు, వేద పండితులను కట్టారు, శాస్త్ర పరిశోధనలు చేయించారు, గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాలు నడిపారు. అవన్నీ కూడా ప్రజల సొమ్ముతో కదా వచ్చింది. మరి ఎక్కడి నుంచి వస్తాయి రాజుకు డబ్బులు? ఇదే మామూలుగా క్రిస్టియానిటీలో కానీ ఇంకో చోట కానీ ఇస్లామిక్ కంట్రీస్లో కానీ ఇదే రూల్ అప్లై అవుతున్నది కదా. మరి మన సొంతంగా రాజ్యాంగం అనేది చేస్తే ఫస్ట్ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, ప్రజల నుంచి ఏ డబ్బులైతే ట్యాక్సెస్ వస్తాయో, ట్యాక్స్ రెవెన్యూస్, వీటిలో హిందూ ధర్మాన్ని, హిందూ మతాన్ని, హిందూ సంస్కృతిని, వేద విజ్ఞానాన్ని అభివృద్ధి చేయటానికి ఖర్చు చెయ్యబడును అని రాయాలి. వీళ్ళు ఏం రాశారో తెలుసా అండి? ఆర్టికల్ 27 దాని పేరు. ఒక దరిద్రగొట్టు అధికరణం ఉన్నది అందులో. ఆర్టికల్ 25 నుంచి 30 దాకా 6 అధికరణాలు మనకు హిందూ వ్యతిరేకమైన మన వాళ్ళు బోలెడు మంది చెప్తారే. వీటి అన్నిటికన్నా కూడా ప్రమాదకరమైనది, అభ్యంతరకరమైనది 27. దీన్ని ఎవడూ పట్టించుకోవాలి ఇప్పటిదాకా. ఆర్టికల్ 25 గురించి, 26 గురించి, 30 గురించి కొన్ని వందల వేల కేసులు పడ్డాయి ఇప్పటికీ. ఆర్టికల్ 27 మీద మాత్రం ఇప్పటి వరకు మొత్తం స్వతంత్ర భారతదేశంలో 3 కేసులండి. ఎవడూ పట్టించుకోవాలి. వాళ్ళు ఏం పెట్టారంటే ఆర్టికల్ 27లో, మేము ట్యాక్సుల రూపంలో వచ్చే డబ్బులు ఏదైనా మత ప్రయోజనానికి ఉద్దేశించి కానీ, మతాన్ని అభివృద్ధి చేయటం కానీ ఖర్చు పెట్టడానికి ఆ ట్యాక్స్ను చెల్లించమని ఏ పౌరుణ్ణి మనం బలవంత పెట్టకూడదు అని రాశారు. మీకు అర్థం కాలే, చాలా చుట్టూ తిరుగుడు. మొత్తానికి ఏమిటయ్యా అంటే, ట్యాక్సుల రూపంలో వచ్చేది హిందువుల మతానికి మాత్రం పనికిరాదు అన్నారు. మరి ఎవరికి పనికి వస్తుంది అంటే, హజ్ యాత్రలు చేసేవాళ్ళు, జెరూసలం పోయే వాళ్ళకి ఈ ట్యాక్సుల రూపంలోనే కట్టుతారు. మన గుళ్ళు ఏదైనా కట్టాలన్నా, మన వేద పాఠశాలను కల్పించాలన్నా మనకు మాత్రం పనికిరాదు. అయ్యా, ఇది సూక్ష్మంగా చెప్పాలంటే, ఇంకా చెప్పాలంటే తెల్లారుతుంది. ఈయన కూడా ఊరుకునేట్లేడు, ఇప్పటికే కాస్త రెస్ట్లెస్గా ఉన్నాడు. టేస్ట్ ఇచ్చా కనుక ఇప్పుడు ఏమైనా అనుమానం ఉందా ఇది హిందూ వ్యతిరేక రాజ్యాంగం కాదని? పోనీ ఒప్పుకుంటారా? ఒప్పుకునే వాళ్ళు ఎంతమంది చెప్పండి? కొంతమందికి, ఎవరికి 10 మంది మాత్రం లేదు. మదన్ గుప్తా గారు, మీకు కూడా మదన్ గుప్తా గారికి ఉంది. అందుకని ఇది ఐ థింక్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. సెలవు ఇస్తే పోతా. ఇంకేమైనా క్వశ్చన్ ఉంటే అడుగు. చాలా ప్రశ్నలకు సమాధానం వచ్చింది సార్. అండ్ ముఖ్యంగా బుక్ ఫెస్టివల్ ఒక విషయం నేను చెప్తాను. ఎందుకంటే రీసెంట్గా హైదరాబాద్లో బుక్ ఫెస్టివల్ జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది వెళ్ళారండి అక్కడికి? బుక్ ఫెస్టివల్. యా, ఎస్, చాలా తక్కువ మంది వెళ్ళాము. అసలైన చరిత్ర మనకు దూరం అవుతుంది అని చెప్పేసి మనం బాధపడుతున్నాము. మనకి తెలియట్లేదు, మెకాలే కావచ్చు, వాడు కావచ్చు, ఎవడెవడో మనకు దూరం చేసిరు అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ అసలు చరిత్ర మన కోసం పుస్తకాల మీద పుస్తకాలు వారు రాస్తున్నారు. ఆ బుక్ ఫెస్టివల్లో ఒకానొక స్టాల్ వారికి సంబంధించింది కూడా. ఆ ఒక్క స్టాల్లో ఉన్నటువంటి పుస్తకాలు చదివితే చాలు మన జీవిత కాలం ఎవరికైనా మీరు సమాధానం చెప్పగలుగుతారు. నీ ధర్మమేంద్ర, నీ దేశమేంద్ర, ఎందుకు సనాతనం గొప్పది అని అడిగితే. దయచేసి ఎంవీఆర్ శాస్త్రి గారి పుస్తకాలను చదివే ప్రయత్నం చేయండి. ఎంతసేపు మనకేందంటే ఇది అయిపోయిందబ్బా, బ్రిటిష్ వాళ్ళు వచ్చిర్రు పోయిర్రు, వాడు మనకి ఎడ్యుకేషన్ అలవాటు చేసిండు, 70 ఏళ్ళు అయింది, 80 ఏళ్ళు అయింది, 100 ఏళ్ళు అవుతుంది, స్టిల్ మళ్ళా మెకాలే అదే మాట్లాడుకుంటూ పోతే ముందుకు పోం మనం. దాని నుంచి ఓకే వాడు చేసిండు, మన బ్రెయిన్లు అలా ఖరాబ్ అయినాయి, దీని నుంచి నెక్స్ట్ ఏంటిది ముచ్చట? ఇట్లాంటి వాళ్ళు వాళ్ళ జీవితాలు మన కోసం దారపోస్తున్నారు. మనం అర్థం చేసుకోవాలి, ప్రయత్నం చేయాలి. మనం ప్రయత్నం చేసుడు కాదు. ఎందుకంటే ఇక్కడ ఈరోజు పొద్దున 9 గంటలకు వచ్చారు సార్ వీళ్ళందరూ, ఇప్పుడు రాత్రి 9 అవుతుంది, స్టిల్ భారత్ మాతా కీ అదే జోష్ తోటి ఉన్నారు, అదే జోష్ తోటి ఉంటారు కూడా. సో వీళ్ళందరికీ మరో 1000 మందిని మార్చే శక్తి ఉన్నది. కాబట్టి నేను ప్రాధేయపడుతున్నా మీ అందరినీ,
దయచేసి ఎంవీఆర్ శాస్త్రి గారి పుస్తకాలు తీసుకోండి, చదివే ప్రయత్నం చేయండి, మీకు ఆన్లైన్లో దొరుకుతాయి. నాకు ప్రమోట్ చేయదు కానీ మిమ్మల్ని ప్రమోట్ చేయడం కాదు సార్ ఇది. నేను ఒక మాట చెప్తాను ప్లీజ్. వీళ్ళకి నేను పొద్దున్న నుంచి వింటున్నా. నేను ఇక్కడ రావటం ముందు కూడా లైవ్లో కూడా చూసా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ చక్కటి అసలు ఇంత మంచి గ్యాదరింగ్ ఈ మధ్యకాలంలో చూడాల. వీళ్ళందరూ కూడా అది కొట్టమని చెప్పాలని కాదు, అంతా యూత్ కనబడుతున్నారు, ఉత్సాహం ఉన్నది. ముసలివాళ్ళు ముతకా ఎవరు లేరు. నేనే వస్తా బహుశా అందరిలోకి. మీరు యూత్ సార్, మాకంటే యూత్ మీరు. అయితే మీకు ఒకటి చెప్పాలి బ్రదర్, మీ స్ట్రెంగ్త్ని మీరు రియలైజ్ చేయండి. మనము హిందూ సమాజం గురించి బాధ అది లేదు ఇది లేదు ఎవడు రావట్లేదు వీళ్ళలోకి రావాలి, అందరూ వీధిలోకి రావాలి కలా. అందరూ వీధిలోకి వస్తే తప్ప మనం హిందువులం కాదు, మనకు పౌరుషం లేదు అంత అనుకోవాల్సిన పని లేదు. ఒకవేళ ఎవరు చెప్పినా ఈ మాటలు నేను 25 ఏళ్ళుగా వింటూనే ఉన్నా, ఎవరు రారు. ఎందుకంటే ఎవరి భవబంధాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి బాధరబందీలు వాళ్ళకు. కానీ ఈ మధ్యకాలంలో హిందూ సమాజం చాలా అద్భుతంగా అభివృద్ధి చెందింది. ఎట్లా అంటారు, కొన్నేళ్ల కింద 40-50 ఏళ్ల కింద ఒక ఆమె, ఒక మహాతల్లి రామాయణ విషవృక్షం అనే ఒక పుస్తకం రాసింది. సీతమ్మ అని బడ్డబూతులు తిట్టింది, రాముడిని శూర్పణఖనేమో హీరోయిన్ చేసింది, రాసింది. ఎవడు కదల చలామణి అయిపోయింది. ఒక 20-25 ఏళ్ల కింద రావణ జోస్యం అని ఒకటి రాశాడు. అందులో సీతాను రావణుడు కలిసి చట్టాపట్టాలు వేసుకొని హనీమూన్లో ఉంటారు లంకలో. అది వాడు రాశాడు. దాని మీద ఒక్కసారి హిందూ సంఘాల వాళ్ళు ఎవరో ఒక్కరు పోయి, ఏమన్నా నువ్వు చూస్తున్నావు, నువ్వు ఉన్నావు అప్పుడు, అదే ఆంధ్రజ్యోతి ఆఫీసులో వీక్లీలో వచ్చింది. ఒక్కసారి పోయి ప్రొటెస్ట్ చేశారు. నెక్స్ట్ వీక్ అది ఆపేశారు. ఇప్పటికి కూడా మొన్న ఎవరు ఏది రాసినా ఈ మధ్యకాలంలో సినిమాల్లో కానీ పుస్తకాల్లో కానీ హిందూ వ్యతిరేకంగా సంప్రదాయ రాసేవి చాలా మటుకు తగ్గిపోయినాయి. హిందీ సినిమాల్లో వాడెవడో షారుఖ్ ఖాను ఆ ఖాను ఈ ఖాన్లని హిందూ మతాన్ని విపరీతంగా నీచ నికృష్టంగా చూపించే వాళ్ళ సినిమాలన్నీ పోయినాయి, ఫ్లాప్ అయిపోయినాయి. మన దేవుళ్ళని మన వాటిని ఎవరైతే చూపిస్తున్నారో ఆ సినిమాలు సూపర్ హిట్లు అవుతున్నాయి. అంటే ఇదంతా ఎందుకు వస్తుందంటే దేశం మొత్తం మీద ఒక రకమైన హిందూ చైతన్యం పెరిగింది, హిందూ మిలిటెన్సీ పెరిగింది, హిందువులు ఊరుకోరు అనేటువంటి ఇది అందరికీ వచ్చేసింది. అందుకని మనమేం చేతకారకం లేవు. ఇవాళ మన దేశంలో మనం ఉన్నాము, ఏదైనా మనకు కావాల్సింది సాధించుకోగలము, ఏ గవర్నమెంట్నైనా మనం లొంగ తీసుకోగలము అని కనుక ముందు ఆ కాన్ఫిడెన్స్తో మనం కనుక ఉంటే మీకున్నటువంటి ఉత్సాహము ఉత్తేజము మీకున్న చురుకుతనము ఒక దీక్ష దక్ష అన్నీ కనబడుతున్నాయి. మీరు అద్భుతాలు సాధించగలరు. ఏమి ఎవరికి భయపడకండి. నో బడీ కెన్ స్టాప్ యూ. అందుకని ఏది తెచ్చి దానికి కీలెరిగి వాత పట్టాలి. దానికి ఒక పద్ధతి 10 ఉంటుంది. మన అమోఘ దేశపతి లాంటి వాళ్ళు ఎంతో నిజానికి ఒక్కడు చూడండి ఇంతమందిని కదిలిచ్చాడు. పొద్దున్న నుంచి 9 నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా చేసిన బహుశా ఏమైనా నువ్వు పొమ్మంటే తప్ప వీళ్ళు పోయట్లేరు. అది ఎందుకు వచ్చింది అని అంటే ఈ మధ్యకాలంలో మామూలుగా పొలిటీషియన్లో డబ్బులు ఇస్తాము అవి ఇస్తాం ఇవి ఇస్తాం ఉంటే తప్ప జనం రాని టైంలో ఇంతమంది వచ్చారు. మనకు కావాల్సింది ఏమిటి అని అంటే ఏం చేస్తాము, వీధుల్లోకి రావాలి, జెండాలు పట్టుకోవాలి, నినాదాలు చేయాలి అని అక్కర్లేదు. కానీ జీవితాన్ని త్యాగం చేయటానికి సిద్ధపడి దేనికైనా రెడీ అని వీధుల్లోకి బయటికి వస్తున్న ఫీల్డ్లోకి వస్తున్నటువంటి ఇట్లాంటి వీరుల్ని మనం సపోర్ట్ చేయాలి. గోరక్షణ చేస్తున్న వాళ్ళు అతనున్నాడా ఆశీష్, అట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చర్చలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. ఒక్కొక్కళ్ళు ఏ రంగంలో ఎవరు చేస్తున్నా, మీడియాలో చేస్తున్నా, ఫైట్ చేస్తున్న ప్రతివాడు నానా అగచాట్లు పడుతున్నాడు. ఈయన పొద్దున్న నుంచి ఇంత అద్భుతంగా కార్యక్రమాలు చేశాడు, అందరికీ దండలు వేస్తున్నాడు, సన్మానాలు చేస్తున్నాడు. కానీ ఈయన ఆర్థిక పరిస్థితి ఎవరన్నా అడిగారా? ఈయన యూట్యూబ్ని
వాడు మోహించాడు. వీడినే కాదు, హిందూ మతము, హిందూ తత్వము, హిందూ మిలిటెన్సీని ఎక్కడ ఎవడన్నా ఈ లెఫ్ట్ ఎకో సిస్టమ్ అనేది ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నది. అది ఫేస్బుక్ అయినా ట్విట్టర్ అయినా ఎక్కడైనా ఒకడు గనక మాట్లాడాడు అని అంటే వాడి ఛానల్ని వాడి గొంతు కోసేస్తున్నారు. ఫేస్బుక్లో అకౌంట్లు పోతున్నాయి, యూట్యూబ్లో ఛానళ్ళు పోతున్నాయి. ఇతనికి డిమానిటైజేషన్ వచ్చింది. ఎన్నాళ్ళు వచ్చింది? ఒక ఏడాదిలా వచ్చినా నేను అనుకున్నా ఇక అయిపోయాడు, అమోఘని నేను ఖర్చు రాసేసా, ఇక ఇంకేం చేస్తాడు, డబ్బులు లేవు పాపం, అప్పటికే నానా అగచాట్లు పడి నడుపుతున్నాడు. ఇక మరి దొరకడం అనుకున్నా, ఉన్నట్టుండి చూడ ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నాడు. ఇంత చేస్తున్నా ఈయన ప్రతిసారి అందరిని అడుగుతున్నాడు. నేను ఏడాదిగా ఈ ఛానల్ చూసినప్పుడల్లా మీరు ఇచ్చే ప్రతి రూపాయి విలువైంది, నాకు కావాలి, నేను ఖర్చు పెడతాను, ధర్మం కోసం కావాలి, ఇవ్వండి ఇవ్వండి అని అంటుంటే ఎంత వచ్చిందా ఇప్పుడు దాకా నీకు? చెప్పు, అన్నీ పెద్ద బిల్డప్ ఇవ్వకు, ఉన్నమాట చెప్పు. చెప్పు 10 నెలల్లో ఎంత వచ్చింది? 10 నెలలు అయిందా నువ్వు అడిగి? నీ డిమానిటైజేషన్ ఎప్పుడైంది? అవుతుంది సార్, 10-11 నెలలు అవుతుంది. 10-11 నెలలు అవుతుంది. 10 నెలలుగా నువ్వు అప్పీల్ చేసావు కదా, ఎంత వచ్చిందా నీకు? అంటే ఇయర్లీ వస్తుంది సార్, ఇయర్లీ ఒక 1 lakh వరకు, మంత్లీ ఒక 1 lakh వరకు, 90,000 to 1 lakh, మంత్లీ 90,000 to 1 lakh వస్తుంది. ఎంత? 90,000 నుంచి 1,00,000 దాకా. ఎంతమంది ఉన్నారు రెండు దేశాల్లో ఇన్ని సబ్స్క్రైబర్స్? ఎంతమంది? 4,25,000 మంది. 4 లక్షలు. తలా ఒక రూపాయి ఇచ్చినా చూసే నెలకి 4 లక్షలు రావాలి కదా లెక్క ప్రకారం రూపాయి. మనకి ఏంటంటే ప్రాబ్లం అన్నీ చూస్తాం, ఎంజాయ్ చేస్తాం. ఎవడన్నా కనుక విజృంభించాడు అని అంటే బ్రహ్మాండం శబాష్ అంటాం, ఏళ్ళేస్తాం, లైక్లు చేస్తాం, ఫార్వర్డ్లు చేస్తాం, అంతే, అక్కడితో ఆగిపోతుంది. కానీ ఫైరింగ్ రేంజ్లో ఉన్నటువంటి వీళ్ళు, ఇందాక వచ్చిన గోరక్షకులు కానీ ఇంకోళ్ళు కానీ ఎవరు పట్టి చేస్తున్నా వాళ్ళు అష్ట కష్టాలు పడుతున్నారు. పోలీసుల రూపంలో, చట్ట రూపంలో, పార్టీల నుంచి, ప్రభుత్వాల నుంచి, పక్కనున్న వాళ్ళ నుంచి వాళ్ళు పడుతున్న బాధలు మామూలుగా బాధలు కావు. ఇన్ని పడుతున్నా ఏదో ఒక ఉత్సాహము ఉద్రేకం కోసం వచ్చి పనిచేస్తున్నారే, వాళ్ళని అందరం కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే మనం కూడా ఇప్పుడు అమోఘ దేశపతి ఇంత పెట్టాడు కదా, మనం ఇంకో పెద్ద మీటింగ్ పెట్టక్కల. ఈయన పొద్దు నుంచి అరుస్తున్నాడు, మనం ఇంకా పెద్దగా అరవద్దు. ఒకడైతే వచ్చాడు కదా, ఈ ఒక్కడు మళ్ళా డబ్బుల కోసం వెతుక్కునే పరిస్థితి లేకుండా, ఇప్పుడు అప్పులో ఉన్నావా, బాగా ఇల్లు కట్టుకున్నావా, కాదా, కోట్లు వచ్చినాయా? వద్దు సార్ ఇప్పుడు లేదు. నిజానికి మెయింటెనెన్స్కి కూడా ఇబ్బంది పడుతున్నాడు ఈ అబ్బాయి. డే టు డే మెయింటెనెన్స్ పైకి చెప్పుకోడు, అభిమానం ఉన్నవాడు ఎవడు చెప్పుకోడు. ఇలాంటి వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు? ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు యూట్యూబ్లో, అందరూ అభిమన్యుల్లాగా పోరాడుతున్నారు. అభిమన్యుడి గతే వాళ్ళకి పడుతుందేమో నా భయం. అది కాకుండా ఉండాలంటే సమాజం వాళ్ళని కాపాడుకోవాలి. మనము చప్పట్లు కొట్టడం ఎంత ముఖ్యమో, ఒక నిష్ఠగా నెలకి 1,000, 2,000 ఎంతైతే ఇవ్వగలమో, తను ఏం చేయగలడో చూపించాడు కదా, మనల్ని ఏమీ అడగలేదు కదా. మనం ఇతనికి ఒక కమిట్మెంట్గా నేను ఇంత నీకైతే ఇస్తున్నాను అని చెప్పి పంపించండి. ఇటువంటివి వీళ్ళని నిలబెడతాయి. వీళ్ళని చూసి ఇంకా కొంతమంది వస్తారు. హిందూ రాజ్యం మన కళ్ళ ముందే, మన ముందే వస్తుంది అతి త్వరలో. థ్యాంక్ యూ.